హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది కాశీలో సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే అంటే నిన్న ఏం చూసాం? కాశీ విశాలాక్షి అమ్మవారు, కాశీ హారతి, గంగా హారతి చూసాం. కాలభైరవుడి దర్శనం అయింది. మహామృత్యుంజయ టెంపుల్కి వెళ్ళాం. అలాగే రాత్రి కాశీ విశ్వనాథుడి దర్శనం కూడా అయింది. ఇంకా ఇప్పుడు మార్నింగ్ 4:30 అవుతుందన్నమాట. నేను పిల్లలు రెడీ అయిపోయాం. లెట్స్ కూర్చోమ్మా. ఇప్పుడైతే మనం ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్తామమ్మా? వారాహి అమ్మవారి దర్శనానికి వెళ్తాం. ఫస్ట్ అయితే వారాహి అమ్మవారి దర్శనం టైమింగ్స్ ఉంటుందండి. మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఉండదు అనమాట. కొంచెం లేట్ అయినా కూడా దర్శనము దక్కదు. సో అందుకని మనం మార్నింగ్ కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతే అక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది. లైన్లో నుంచి ఉంటే మనకి సో దర్శనం అవుతుంది అనమాట. వారాహి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కుదిరితే కాశీ విశ్వేశ్వరుని దర్శనం కూడా మరొకసారి చేసుకుంటాం. తర్వాత గవ్వల గంగమ్మ టెంపుల్కి వెళ్ళాలి. బోట్ రైడ్, కాశీ ఘాట్లన్నీ కూడా సో బోట్లో తిరిగి చూడాలి అనుకుంటున్నాం. సో అదనమాట. ఇంకా అవన్నీ చూసుకుని 3:30 ఆ టైంకి మళ్ళీ రూమ్కి వచ్చేసి ఇంకా మన ట్రైన్ ఇంటికి 6 o'clockకి మా ట్రైన్ అనమాట. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము. సో ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మేము ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది సో చూపిస్తాను. సో లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. మేము మార్నింగ్ 3:30 ఆ టైంకి లేచి ఇంకా 4:30 ఆ టైంకి కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్ళిపోదాం మార్నింగ్ టైంలో అని అనుకున్నామండి. బట్ కొంచెం లేట్ అయిపోయిందనమాట. రెడీ అయిపోయి మేము కిందకు వచ్చేసరికి ఇంకా 5:30 ఆ టైం అయిపోయిందనమాట. ఇంకా డైరెక్ట్ వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. వారాహి అమ్మవారి దర్శనం మనకి మార్నింగ్ టైంలోనే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవడానికి ఉండదనమాట. ఈ వారాహి అమ్మవారి ఆలయం దశస్వమేధ ఘాట్‌కి దగ్గరలో ఉంటుందండి. నేను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చెప్తాను. మనం తెలుగు ఆశ్రమాల దగ్గర ఉంటే గనక చక్కగా నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళమండి. ఇప్పుడేంటంటే ఆటోలో రావాల్సొచ్చిందనమాట. ఈ దశస్వమేధ ఘాట్ వరకు ఆటోలో అయితే వచ్చాము. ఇక్కడి నుంచి ఇంకా మనం నడవాల్సుంటుంది. చెప్పాను కదండీ! కాశీ వచ్చాము అంటే ఖచ్చితంగా మనకి నడకైతే ఉంటుందనమాట. అలా సందులోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇది దశస్వమేధ ఘాట్ అండి. రాత్రి మనం హారతి చూసాం కదా! ఆ ఘాట్ అనమాట. ఈ దశస్వమేధ ఘాట్ నుంచి ఎడమ వైపుకి అలా ముందుకి మనం నడుచుకుంటూ వెళ్తే మనకి డాల్ఫిన్ రెస్టారెంట్ అని కనిపిస్తుందండి. బ్లూ కలర్‌లో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. దాని ముందు ఈ విధంగా మెట్లుంటాయన్నమాట పైకి. ఈ మెట్లెక్కి పైకి వెళ్ళి మనం రైట్ సైడ్ తిరిగితే వారాహి అమ్మవారి టెంపుల్ వస్తుంది. మార్నింగు 5:30, 6 ఇంకా ముందొచ్చినా ఇంకా మంచిదండి. ఆ టైంకి మీరొచ్చి ఇక్కడ పెద్ద క్యూ లైన్ ఉంటదనమాట. సో, లైన్‌లో అయితే నిలబడండి. మనకి ప్రెజెంట్ 7 o'clockకి దర్శనం ఉందనమాట. 7 నుంచి 9 వరకు మాత్రమే దర్శనమండి. మార్నింగ్ 4:30 ఆ టైంకే కొంచెం స్పెషల్ దర్శనాలు ఉంటాయనుకుంటా. సో, నాకు సరిగా ఐడియా లేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారనమాట. మార్నింగ్ 4:30కి కూడా ఇప్పుడు దర్శనాలు ఉన్నాయి అని. బట్ నేనొచ్చిన ఈ 3 టైమ్సు మార్నింగ్ 7కే దర్శనం అయితే అయిందండి. 7 నుంచి 9 వరకే ఉంటుంది. ఈ వారాహి అమ్మవారు కాశీ గ్రామదేవత అండి. రాత్రి సమయంలో కాశీని కాపాడే అంటే దుష్ట శక్తుల నుంచి కాశీ నగరాన్ని కాపాడే అమ్మవారనమాట. గట్టిగా చెప్పు. వచ్చిన రోజులైంది 18 రోజుల యాత్ర. కాశీ వచ్చిన రోజులైంది 6వ రోజా? అన్నీ చూసారా? అన్నీ చూసారా కాశీలో? అయోధ్య వెళ్ళారా? నైమిసారణ్యం వెళ్ళారా? ఈ వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర
మొత్తం మన తెలుగు వాళ్ళే ఉంటారండి. చక్కగా చాలా సందడిగా ఉంటదనమాట. అందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే దర్శనం 7 గంటలకు కాబట్టి చాలామంది 5:30 ఆ టైంకే వచ్చి ఇక్కడ క్యూ లైన్‌లో నిలబడతారు కదండీ! ఇంకా అందరూ కూర్చొని తెలుగు వాళ్ళే గాబట్టి మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర క్యూ లైన్ ఎక్కువగా ఉంటే గనక ఒక్కొక్కసారి దర్శనం గూడా చాలా మందికి అవ్వదండి. అంటే 9:00కి క్లోజ్ కదా! ఇంకా అప్పటి వరకు మాత్రమే దర్శనాలుంటాయి. ఆ తర్వాత వెనకుండే వాళ్ళకి కొన్నిసార్లు దర్శనం గూడా ఉండదు. ఇంకిక్కడ మా సాహితమ్మ పాపం పడుకుందండి. రాత్రి అంటే నిన్నంతా కూడా ఫుల్లు నడిచి టైర్డ్ అయిపోయారు. మార్నింగ్ గూడా పాపం చాలా ఎర్లీగా నిద్ర లేచారు కదండీ! మా సాహితమ్మ అయితే అక్కడ ఒక స్కూటీ ఉంటే సో, దాని మీద హ్యాపీగా పడుకుంది. ఇంకా వారాహి అమ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి. వారాహి అమ్మవారు రాత్రంతా మేల్కొని కాశీ నగరాన్ని రక్షిస్తారు కాబట్టి ఉదయం పూట అమ్మవారు విశ్రాంతి తీసుకుంటారండి. అందుకని 4:30-9 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుంది. తర్వాత అంటే 9 గంటల తర్వాత ఎంత పెద్ద వీఐపీ వచ్చినా సరే అమ్మవారి దర్శనం అయితే ఉండదండి. మరొక ప్రత్యేకత ఏంటంటే వారాహి అమ్మవారిని మనం డైరెక్ట్‌గా చూడడానికి ఉండదు. అంటే అమ్మవారు ఉగ్రరూపం అనమాట. అందుకని అమ్మవారిని ఒక 2 హోల్స్‌లో నుంచి కన్నాలుంటాయన్నమాట. భూగర్భంలో అమ్మవారుంటారండి. సో, పైనుంచి మనం ఆ 2 హోల్స్‌లో నుంచి అమ్మవారి పాదాలు, అలాగే ముఖము చూడాలి. మేము ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు 2 హోల్స్‌లోంచి ఒక హోల్‌లోంచి అమ్మవారి ముఖం, రెండవ హోల్‌లో నుంచి అమ్మవారి పాదాలు చూపించారండి. ఇప్పుడైతే ప్రెజెంటు ఒక హోల్‌లో నుంచే చూపిస్తున్నారనమాట అమ్మవారి ముఖం, పాదాలు కూడా. అదొక ప్రత్యేకత అనమాట. అమ్మవారు భూగర్భంలో ఉంటారు. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక విషయం అయితే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుందండి. మన సైడు ఆలయాలంటే పెద్ద పెద్ద గోపురాలు, భారీ నిర్మాణాలు ఉంటాయి కదండీ! అయితే కాశీలో కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ గాని, అలాగే అన్నపూర్ణేశ్వరి దేవాలయం కానీ, ఈ వారాహి అమ్మవారి దేవాలయం కానీ చాలా సాధారణంగా ఉంటాయండి. ఎటువంటి హంగు, ఆర్భాటాలు లేకుండా చాలా సాధారణంగా ఇక్కడ దేవస్థానాలుంటాయండి. కాశీలో ప్రతి దేవాలయం వెనక ఒక కథ ఉంటుంది. ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందనమాట. మీరు కాశీ వస్తే గనక ఖచ్చితంగా వారాహి అమ్మవారిని కూడా దర్శనం చేసుకునే వెళ్ళండి. నేను 3 టైమ్స్ వచ్చాను కదండీ! ఈ 3 టైమ్స్ వారాహి అమ్మవారి దర్శన భాగ్యం అయితే నాకు దక్కిందనమాట. కాశీ ఎల్లప్పుడూ దైవశక్తుల రక్షణలో ఉంటుందండి. కాలభైరవుడు పగటిపూట కాశీని రక్షిస్తే, వారాహి అమ్మవారు రాత్రి వేళ కాశీని కాపాడతారని భక్తులు విశ్వసిస్తారండి. వారాహి అమ్మవారికి అంతటి ప్రాధాన్యత ఉందన్నమాట. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని వెళ్ళండి. ఇంకా వారాహి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము తిరిగి ఘాట్‌కి వచ్చి అక్కడ టిఫిన్ అయితే చేశామండి. ఘాట్ల దగ్గర మనకి క్యానుల్లో పెట్టుకొని ఇడ్లీలు అమ్ముతూ ఉంటారనమాట చిన్న చిన్న వ్యాపారస్తులు. చాలా బావుంటాయండి. రవ్వ ఇడ్లీనే అది. చట్నీ కూడా చాలా బావుంటదనమాట. మనకి ఎక్కువ కాస్ట్ కూడా గాదు. ఆహ్, రూ. 30 ఎంతో తీసుకుంటారనమాట. ఒక 3 ఇడ్లీస్ అయితే వేస్తారు. మేము ఇడ్లీ తినేసి పిల్లలకి కూడా తినిపించాం. పిల్లలైతే చాలా డల్ అయిపోయారండి పాపం. ఫస్ట్ వాళ్ళ కోసమే ఇడ్లీ అయితే తీసుకొని వాళ్ళకి తినిపించేసి, మేము కూడా ఒక్కొక్క ప్లేట్ తినేసి సో, పడవ ప్రయాణం అయితే స్టార్ట్ చేశామనమాట. లాస్ట్ వీడియోలో వర్షాకాలంలో ఈ ఘాట్లన్నీ చూడడానికి చాలా బావుంటాయంట లక్ష్మి. ఎలా ఉంటాయి అనేది చూపించు, బోటు ప్రయాణం కూడా చూపించు అన్నారు. మేము వెళ్ళినప్పుడు వర్షం పడలేదు కానీ ఫుల్లు అంటే మబ్బు పట్టేసి ఉందండి. చూసారు కదా! ఇప్పుడు టైము 9 అవుతుందనమాట. మబ్బు పట్టేసుంది. ఎండ లేదు. కానీ ఉక్కపోత మాత్రం మామూలుగా లేదండి. చాలా విపరీతమైన ఉక్కపోత అనమాట. ఎందుకో తెలీదు. ఇక్కడ కాశీలో వర్షాలు పెద్దగా పడట్లేదంటండి. మేమున్న ఏరియాలో వర్షాలు మంచిగానే పడుతున్నాయి. ఝాన్సీ ఆ ప్రాంతంలో. బట్ కాశీలో మాత్రం వర్షాలు పెద్దగా లేవంట. ఇక్కడ ఆటో డ్రైవర్లు అవి చెప్తున్నారనమాట. సో, కాశీలో మాత్రం అసలు గట్టిగా వర్షమే పడలేదమ్మా అని చెప్పారనమాట. ప్రెజెంట్ క్లైమేట్ అయితే చాలా బావుంది కదండీ! మనం బోటు ప్రయాణంలో కాశీ ఘాట్లన్నీ చూడడం అనేది ఒక చెప్పలేని మధురమైన అనుభూతండి. మీరు కాశీ వస్తే గనక ఖచ్చితంగా బోటు ప్రయాణం చేసి ఈ ఘాట్లన్నీ కూడా దర్శించుకోండి.
కాశీలో మనకి దగ్గర దగ్గర 84 ఘాట్లు ఉంటాయండి. ఈ 84 ఘాట్లు మనం తిరిగి చూడలేం కాబట్టి, మనం బోట్ ఎక్కితే గనక వాళ్ళు మనకి 84 ఘాట్లయితే చూపించరండి. అందులో కొన్ని మాత్రమే చూపిస్తారు. హస్సీ ఘాట్ నుంచి ఇక్కడ ఇటువైపు మణికర్ణిక ఘాట్ వరకు చూపిస్తారనమాట. ఇంకా ఈ పడవ ప్రయాణం చేస్తాం కదండీ! వీళ్ళు మనకి ఒక్కొక్క ఘాట్ గురించి, ఆ ఘాట్ ప్రత్యేకత ఏంటి అనేది కూడా చెప్తారు. కొంతమందికి మన తెలుగొస్తుంది, తెలుగులో చెప్తారు. కొంతమంది హిందీలో చెప్తారనమాట. ఈ బోటు ప్రయాణం మనం ఉదయం పూట చేస్తే ఒక రకమైన అనుభూతి ఉంటుందండి. రాత్రి పూట చేస్తే ఒక రకమైన అనుభూతి ఉంటుందనమాట. రాత్రి సమయంలో ఏంటంటే, ఈ ఘాట్లన్నీ కూడా దీపపు కాంతుల వెలుగులతో చాలా అందంగా కనిపిస్తాయి. ఉదయం పూట కూడా మనకి ఒక అద్భుతమైన అనుభూతి అనేది ఉంటుందండి. తెల్లవారుజామున గంగా తీరానికి వెళ్తే చీకటి మెల్లగా తొలగిపోతూ ఉంటుంది. గంగా నదిపై పడవలు కదులుతూ ఉంటాయి. భక్తులు గంగలో స్నానం చేస్తూ ఉంటారనమాట. ఎక్కడో వేదమంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. సూర్యుడు నెమ్మదిగా పైకి వస్తూ గంగా నదిపై తన కిరణాలని ప్రసరింపజేస్తాడు. ఆ సమయంలో కాశీని చూస్తే వెలుగుల నగరం అనే పేరు కాశీకి ఎందుకు వచ్చిందో అర్థమవుతుందనమాట. ఉదయం పూట మనం ఈ బోటు ప్రయాణం, ఈ గంగా నదిపై బోటు ప్రయాణం చేస్తే అంతటి అనుభూతి ఉంటుందండి. చాలా చాలా బావుంటుంది. ఉదయం పూట ఈ బోటు ప్రయాణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, రాత్రి పూట అంత ప్రత్యేకంగా ఉంటుందండి. ఘాట్లపైన వెలిగే దీపాలు, గంగా నదిలో ప్రతిబింబించే దీపపు కాంతులు, దూరంగా వినిపించే ఆలయ ఘంటలు, గంగమ్మకు జరిగే గంగా హారతి, ఇవన్నీ కలిసి కాశీకి ఒక ప్రత్యేకమైన రాత్రి అందాన్ని ఇస్తాయన్నమాట. మేము అంతకుముందు 2 సార్లు వచ్చినప్పుడు నైట్ టైము బోట్ ప్రయాణం చేసాము, ఉదయం కూడా చేసామన్నమాట. బట్ ఈసారి మాత్రం రాత్రి చేయడానికి కుదరలేదండి. రాత్రి గంగా హారతి అయిపోయిన తర్వాత మేము కాశీ విశాలాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అలాగే కాశీ విశ్వేశ్వరుని దర్శనం కూడా రాత్రి చేసుకున్నాం అనమాట. సో అందుకని ఇంకా బోటు ప్రయాణం పెట్టుకోలేదు. మళ్ళీ ఈ బోటు ప్రయాణం టైం వేస్ట్ అయిపోతుంది, దర్శనానికి వెళ్ళిపోదాం అన్నట్టు వెళ్ళిపోయామండి. సో బట్ ముందు వచ్చినప్పుడు నైటు పగలు కూడా మేము ఈ బోటు ప్రయాణం అయితే చేసాము. వారణాసిని సిటీ ఆఫ్ ఘాట్స్ అని కూడా అంటారండి. ఇక్కడ ఉండే ఘాట్లకి ఒక్కొక్క ఘాటికి ఒక్కొక్క ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది, ఒక్కొక్క ప్రత్యేకమైన విశేషం ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఘాట్లు కొంచెం మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇంకా ఉదయం పూట ఈ కాశీ ఘాట్లన్నీ కూడా కొంచెం హడావిడిగానే ఉంటాయండి. భక్తులు గంగా స్నానాలు చేస్తూ ఉంటారు. గంగా స్నానం చేసి ఇంకా డైరెక్ట్ ఆ కాశీ విశ్వనాథుడి దర్శనానికైతే వెళ్తూ ఉంటారు. ఇంకా మేము బోటు ప్రయాణం చేస్తున్నాం కదండీ! ఈ బోట్‌కి ఒక్కొక్కళ్ళకి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. వీళ్ళు చెప్పడం అయితే చాలా ఎక్కువ చెప్తారండి. మీరు ఈ ఘాట్ల దగ్గరికి రాగానే ఈ పడవల వాళ్ళు, బోట్లు నడిపే వాళ్ళు మీ దగ్గరకొచ్చి మనిషికి 500, మనిషికి 600 ఇట్లా అడుగుతా ఉంటారనమాట. సో, మీరు బార్గెయిన్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడికి ఇంకా యాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చెప్తానే ఉన్నాను కదండీ! వాళ్ళు వాళ్ళకి నచ్చిన రేట్ చెప్తారు. మీరు మీకు నచ్చిన రేటు అయితే అడగొచ్చనమాట. ఈ బోట్లు, పడవలు ఇవన్నీ కూడా మీరు స్పెషల్‌గా మేము మాత్రమే వెళ్ళాలి అనుకుంటున్నాము అనుకుంటే గనక స్పెషల్‌గా కూడా తీసుకోవచ్చండి. అంటే చాలామంది ఫోటోస్, వీడియోస్ తీసుకోవడం కోసం స్పెషల్‌గా పడవల్లో, బోట్‌లలో వెళ్తూ ఉంటారు. మీ ఫ్యామిలీకి స్పెషల్‌గా పడవ కావాలి అన్నా గూడా ఉంటుంది. కొంచెం రేట్ ఎక్కువుంటుంది. అదే మనకి షేరింగ్ అనుకోండి కొంచెం కాస్ట్ తగ్గుతదనమాట. మేమిప్పుడు షేరింగ్ అనమాట బోట్‌లో ఇంకా చాలామంది ఉన్నారు మాతో పాటు. సో, ఒక్కొక్కరికి 100 రూపీస్ అనమాట. అదే మనం స్పెషల్‌గా ఆహ్, బోటు లేదంటే పడవ తీసుకుంటే గనక సో, 3000, 4000 అట్లా. అంటే ఇంకా సీజన్‌ని బట్టి, క్రౌడ్‌ని బట్టి వాటి కాస్ట్ అవి మారిపోతూ ఉంటాయి. ఇంకిక్కడ ఈ ఘాట్ రాజా ఘాట్ అండి. నాకిష్టమైన ఘాట్ అనమాట. ఎందుకంటే అంతకుముందు మేము 2 టైమ్స్ వచ్చాము కదా! ఆ 2 టైమ్స్ మేము ఈ రాజా ఘాట్‌లోనే గంగా స్నానం చేసి విశ్వనాథుడి దర్శనానికైతే వెళ్ళామండి. మనం తెలుగు ఆశ్రమాల దగ్గర రూమ్ తీసుకుంటే గనక ఈ ఘాట్ చాలా దగ్గర అనమాట. మనం నడుచుకుంటూ ఈ ఘాట్‌కొచ్చేయొచ్చు.
ఈ ఘాట్కి వచ్చి స్నానం చేసి ఇక్కడ మన తెలుగు బ్రాహ్మణులు ఉంటారండి. పిండ ప్రదానాలు అవి చేస్తారనమాట ఈ ఘాట్లో. కాశీలో ఉన్న అన్ని ఘాట్లలోని పిండ ప్రదానాలు అయితే చేయరండి, కొన్ని ఘాట్లలో మాత్రమే చేస్తారు. ఈ రాజా ఘాట్లో కూడా పిండ ప్రదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తారనమాట. మన తెలుగు బ్రాహ్మణులు ఉంటారండి, చాలా బాగా చేస్తారు. మనం ఏమి తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు, అన్నీ వాళ్ళే ఇస్తారు. సో మన దగ్గర ఎంత అని తీసుకుంటారు దక్షిణ, తెలిసిందే కదా. సో ఈ రాజా ఘాట్లో మనకి స్నానం చేయడానికి కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బోట్ ఆయన చెప్తున్నారనమాట, సినిమా షూటింగ్లు అవన్నీ కూడా ఎక్కువగా ఈ రాజా ఘాట్లోనే జరుగుతూ ఉంటాయంటండి. ఇంద్ర సినిమా షూటింగ్ కూడా రాజా ఘాట్లోనే జరిగింది అని ఈ బోట్ ఆయన చెప్తే ఇప్పుడే నాకు తెలిసిందనమాట. ఇంకా ఈ రాజా ఘాట్ పక్కన నారద ఘాట్, ఇట్లా ఇంకా ఘాట్లన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయి. నేను చాలా వరకు ఫుటేజ్ కట్ చేశానండి, మీకు కూడా బోర్ అనిపించకూడదు, వీడియో ఇంకా చాలా లాంగ్ అయిపోతుంది అన్నట్టు. బట్ కొంతమంది వీడియో లాంగ్ అయినా సరే చివరి వరకు చూస్తున్నారండి. సో అది నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. కాశీ వచ్చిన తర్వాత చాలామంది అనుభూతి చెందే ఒక ఆలోచన గురించి చెప్తానండి. కాశీ మరణం గురించి మన ఆలోచనను మార్చే నగరం అనమాట. కాశీ ప్రత్యేకతల్లో నాకు వ్యక్తిగతంగా అనిపించే ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కాశీ నగరం మన జీవితాన్ని మనం కొత్తగా అర్థం చేసుకునేలాగా చేస్తుందండి. చాలామంది మరణం గురించి మాట్లాడడానికి ఇష్టపడరు, కానీ కాశీలో పుట్టుక మరణం రెండూ ఒకే ఆధ్యాత్మిక ప్రవాహంలా కనిపిస్తాయండి. ఒకవైపు గంగాహారతి జరుగుతుంది, మరోవైపు అంత్యక్రియలు జరుగుతుంటాయి. ఒక చోట పుట్టిన శిశువు కోసం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, మరో చోట జీవితాన్ని ముగించిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. ఇలా జీవితం మొత్తం ఒకే నగరంలో కనిపిస్తుందండి. అది కూడా మనకి పక్క పక్కన దగ్గరలోనే కనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా. అందుకే కాశీ మనకి ఒక గొప్ప విషయం నేర్పుతుందండి. మనిషి జీవితం చాలా విలువైనది, అలాగే శాశ్వతం కూడా కాదు అనే విషయాన్ని మనం కాశీ వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నది హరిశ్చంద్ర ఘాట్ అండి. ఇక్కడ నిత్యం అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. కాశీలో మణికర్ణిక ఘాట్లో అలాగే హరిశ్చంద్ర ఘాట్లో కూడా అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. మేము ఈసారి మాకు తెలియకుండానే హరిశ్చంద్ర ఘాట్‌కి దగ్గరలో అయితే రూమ్ తీసుకున్నామండి. మేము ట్రైన్ దిగిన తర్వాత ఇంకా ఆటో అయినా ఘాట్లన్నిటికి దగ్గరలో రూమ్ చూపిస్తాను అని చాలా దూరంగా ఈ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర అయితే రూమ్‌కి తీసుకొచ్చారనమాట. బట్ మేము అక్కడ ఇబ్బంది పడ్డ సందర్భాలయితే ఏం లేవులెండి. బట్ ఏంటంటే కాశీ విశ్వనాథుడి టెంపుల్‌కి దర్శనాలకి కొంచెం దూరం అనమాట. ప్రతిదానికి ఆటోలో రావాల్సొచ్చింది. అదే మనం తెలుగు సత్రాల దగ్గర రూమ్ తీసుకుంటే గనక నడిచి వచ్చేవాళ్ళం అని అనిపించిందనమాట. అంతకు మించి ఇబ్బందయితే ఏం లేదండి. అక్కడ కూడా మేము చాలా సేఫ్‌గా ఉన్నాం. అక్కడ కూడా రూమ్స్ అవన్నీ కూడా చాలా బావున్నాయనమాట. హరిశ్చంద్ర ఘాట్‌కి వెళ్ళాలి, అక్కడంతా షూట్ చేయాలని అనుకున్నాను గానీ, ఇంకంత టైం లేదనమాట. హరిశ్చంద్ర ఘాట్‌కి వెళ్ళే అంత టైం లేదండి. ఘాట్ దగ్గరే, పక్కనే అనమాట, మా రూమ్‌కి పక్కనే. బట్ వెళ్ళలేకపోయాము. ఇంకా ఒకరిద్దరు అడిగారు, తెలుగు సత్రాల దగ్గర రూమ్స్ ముందుగా మనం బుక్ చేసుకోవచ్చా? అందరికీ ఇస్తారా? అవైలబుల్ ఉంటాయా? ఇలా అడుగుతున్నారు. నాకు తెలిసి తెలుగు సత్రాల దగ్గర రూమ్స్ అవి కూడా ముందుగా బుక్ చేసుకోవడానికి ఉండదండి. అక్కడ సైకిల్ బాబా ఆశ్రమం, ఆంధ్ర ఆశ్రమం, అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం ఇట్లా చాలా ఉంటాయి. అక్కడ ఏంటంటే మనం ముందుగా బుక్ చేసుకోవడానికి ఏమీ ఉండదు. అక్కడికొచ్చిన తర్వాత అవైలబుల్ ఉంటే మాత్రమే ఇస్తారనమాట. నాకు తెలిసి అవైలబుల్ ఉంటాయండి. ఒక చోట కాకపోయినా ఇంకొక చోటైనా సరే అవైలబుల్ ఉంటాయి. లేదంటే మనకి ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్‌లోనే మీకు రూమ్స్ అక్కడ అద్దెకైతే ఇస్తారు. మీరు తెలుగు సత్రాల దగ్గర ఎక్కడ రూమ్ తీసుకున్నా సరే ఫుడ్ మాత్రం ఫ్రీగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు ఫుడ్ అంతా కూడా ఫ్రీ ఉంటుందనమాట. అలాగే దర్శనం కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి ఎంత టైం పడుతుంది లక్ష్మి అని కూడా అడిగారు. మీరు వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టింది అని కూడా అడుగుతున్నారు. అయితే ఆ దర్శనం అనేది క్రౌడ్‌ని బట్టి ఉంటుందండి. మార్నింగ్ టైంలో దర్శనం కొంచెం తొందరగా అవ్వచ్చు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉండరు కాబట్టి మేబీ తొందరగా అయిపోతుందేమో. దర్శనం ఎన్ని గంటల్లో అవుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేమండి. క్రౌడ్‌ని బట్టి, మీరు వెళ్ళిన ఆ పర్వదినాలను బట్టి కూడా ఉంటుందనమాట. సీజన్‌ని బట్టి కూడా మనకి దర్శనం ఎన్ని గంటలకవుతుంది ఏంటి అనేది ఉంటుందనమాట. అంటే కరెక్ట్‌గా అయితే చెప్పలేము. మేము రాత్రి దర్శనం చేసుకున్నాం కదండీ! కాశీ విశ్వేశ్వరుని దర్శనం. ఒక 2, 2½ అవర్‌లో దర్శనం అయితే అయిపోయింది. సో, నైట్ వెళ్ళాం కాబట్టి.
ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉంది, క్యూ లైన్ ఎక్కువగా ఉంది, కాశీ విశ్వేశ్వరుడి ఆలయానికి గానీ, కాలభైరవుడి ఆలయానికి గానీ, కాశీ విశాలాక్షి నాకు తెలిసి కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి మనం చాలా తొందరగానే దర్శనం అయిపోతదండి. క్యూ లైన్‌లు అవి ఏమి ఉండవు. మనం డైరెక్ట్ వెళ్లి దర్శనం చేసేసుకోవచ్చు. అయితే కాశీ విశ్వేశ్వరుడి ఆలయానికి, కాలభైరవుడి ఆలయానికి, అన్నపూర్ణేశ్వరి ఆలయానికి మాత్రం క్యూ లైన్ ఎక్కువగానే ఉంటుంది. అటువంటప్పుడు మీరేం చేస్తారు అంటే, కాలభైరవుడి ఆలయానికి అవి వెళ్ళినప్పుడు, ఆ పక్కన షాపులుంటాయి కదండీ! పువ్వులవి అమ్మే షాపులుంటాయి గదా! ఆ షాపుల దగ్గర అడిగితే గనక, వాళ్ళు మీ దగ్గర కొంత మనీ తీసుకొని వీఐపీ దర్శనం అయితే చేయిస్తా ఉంటారండి. పర్సన్‌కి 200, 300 అట్లా తీసుకుంటూ ఉంటారు. క్రౌడ్‌ని బట్టి మీరు బార్గెయిన్ చేసుకుంటే గనక ఇంకా తగ్గుతారనమాట. వాళ్ళతో మాట్లాడుకుంటే గనక మీకు దర్శనాలు చాలా తొందరగా అయిపోతాయి. పక్క నుంచి తీసుకువెళ్ళిపోతారండి. వీఐపీ దర్శనాలయితే చేస్తా ఉంటారనమాట. స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు మేము అలా చాలా ఫాస్ట్‌గా 1 డేలో టెంపుల్స్ అన్నీ దర్శనాలు చేసేసుకున్నామనమాట. ఈసారి మాత్రం దర్శనాలన్నీ కూడా క్యూ లైన్‌లో నిలబడి మాత్రమే చేసుకున్నాం. ఇంకా లాస్ట్ ఘాటు హస్సీ ఘాట్ అండి. మీరిప్పుడు చూసింది హస్సీ ఘాట్ అనమాట. ఇంకా అది లాస్ట్ ఘాటు. ఇక్కడి నుంచి మన బోటు మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయితే వెళ్తుంది. హస్సీ ఘాట్ కూడా కాశీ ఘాట్లన్నిటిలో కూడా ఒక ప్రత్యేకమైన ఘాట్ అండి. ఇక్కడ హోలీ టైంలో ఈ హస్సీ ఘాట్‌లో చాలామంది అఘోరాలు, నాగసాధువులు వీళ్ళందరూ కూడా ఈ హస్సీ ఘాట్‌కొచ్చి హోలీ చాలా సంబరంగా జరుపుకుంటారు. ఇక్కడ చితాభస్మంతో హోలీ చేసుకుంటారనమాట. ఇదంతా నాకెలా తెలుసు అంటే, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు హోలీ రోజున వచ్చాననమాట ఇక్కడికి. అంటే హోలీ ముందు రోజు వచ్చామండి. హోలీ రోజున ఇక్కడే ఉన్నాము. చాలా ఘనంగా, చాలా బాగా అయితే హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. సో, అఘోరాలు, నాగసాధువులతో ఈ ఘాట్లన్నీ కూడా నిండిపోతాయనమాట. కాశీలో హోలీ సంబరాలు చూడడానికి దేశం నలుమూలల నుంచి భక్తులొస్తూ ఉంటారండి. మనం హోలీ టైంలో కాశీ వస్తే గనక అస్సలు ఖాళీ ఉండదనమాట. చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఆహ్, విశేషంగా ఫారినర్స్ కూడా ఆ టైంలో ఈ ఫోటోస్ అవి తీసుకోవడం కోసం, హోలీ సెలబ్రేషన్స్ చూడడం కోసం ఫారినర్స్ కూడా ఆ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటారనమాట. ఇంకిక్కడ ఇది హోటల్ అంటండి. బోట్ హోటల్ అంట. ఇందులో భోజనాలవి ఎంత రేట్ ఉంటాయి ఏంటో ఐడియా లేదు గానీ, చూడ్డానికి భలే ఉంది. రూమ్స్ కూడా ఉంటాయంటండి. ఈ బోట్ ఆయన చెప్తున్నారనమాట. ఇది బోట్ హోటల్ అని. సో, బావుంది గదా! బోట్‌లో మాతో పాటు ఇంకా కొంతమందున్నారనమాట. వాళ్ళు కూడా తెలుగు వాళ్ళేనండి. కాకినాడ నుంచి వచ్చారంట. చక్కగా మాట్లాడుతున్నారనమాట. మీరెక్కడి నుంచొచ్చారమ్మా అని. ఇంక కాశీలో అడుగడుగునా మన తెలుగు వాళ్ళే కనిపిస్తారండి. కాశీకి వచ్చేవాళ్ళు చాలామంది మన తెలుగు వాళ్ళే ఉంటారు. చక్కగా మనకి ప్రతి చోట మన తెలుగు వినిపిస్తూ ఉంటుంది. మన తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇంకిది కాశీ కారిడార్ అండి. మన మోడీ గారు కొత్తగా కట్టించిన కారిడార్ అనమాట. ఇటు నుంచి మనం డైరెక్ట్ లోపలికి వెళ్తే కాశీ విశ్వనాథుని దర్శనం అయితే చేసుకోవచ్చు. పక్కన లలిత ఘాట్ ఉంటుందండి. ఆ ఘాట్ దగ్గర మనం ఫోటోస్ అవి తీసుకోవడానికి చాలా బావుంటుంది. ఇంకా కాశీలో ఎంతో ప్రసిద్ధమైన, ప్రత్యేకమైన ఘాట్ మణికర్ణిక ఘాట్ అండి. నేనొచ్చిన ప్రతిసారి మణికర్ణిక ఘాట్‌కి వెళ్ళి ఒక 10 నిమిషాలైనా సరే ప్రశాంతంగా కూర్చొని వచ్చేదాన్ని. బట్ ఈసారి మణికర్ణిక ఘాట్‌కి వెళ్ళలేకపోయాను. వెళ్దామని అనుకున్నాను గానీ, వెళ్ళడానికైతే కుదరలేదండి. బోట్‌లో నుంచి మాత్రమే చూశాననమాట ఈసారైతే. కాశీలో మణికర్ణిక ఘాట్‌కి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఆ మహాశివునికి ఇష్టమైన ఘాట్లలో ఈ మణికర్ణిక ఘాట్ మొదటి స్థానంలో ఉంటుంది. ఆ పరమశివుడు ఎక్కువగా ఈ ఘాట్‌లోనే ఉంటాడు అనేది ఇక్కడ అందరి నమ్మకమండి. నేను చెప్పాను కదండీ! కాశీలో 2 చోట్ల అంత్యక్రియలు జరుగుతాయి. మెయిన్ మణికర్ణిక ఘాట్, తర్వాత హరిశ్చంద్ర ఘాట్ అనమాట. మణికర్ణిక ఘాట్ కాశీలోని అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన ఘాట్లలో ఒకటండి. ఇది ప్రధానంగా అంత్యక్రియలు జరిగే ఘాట్ అనమాట. కాశీలో మరణించి మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియలు జరిగితే మోక్షం లభిస్తుంది అంటారు. ఈ మణికర్ణిక ఘాట్‌లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిత్యం అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయండి. అందుకే దీనిని కాశీ యొక్క మహాశ్మశానం అని కూడా అంటారు. హిందూ విశ్వాసం ప్రకారం కాశీ క్షేత్రంలో మరణించిన వారికి శివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షానికి మార్గం చూపుతాడని నమ్మకమండి. అందుకే జీవితపు చివరి దశలో కాశీలో ఉండాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు.
మణికర్ణిక ఘాట్ని చూస్తే మనకు జీవితం ఎంత తాత్కాలికమో అర్థమవుతుందండి. ఒకవైపు నిరంతరం ప్రవహించే గంగ, మరోవైపు నిరంతరం వెలిగే చితాగ్ని. ఈ రెండింటి మధ్య నిలబడి చూస్తే జననం, జీవితం, మరణం గురించి ఆలోచించకుండా ఎవ్వరూ ఉండలేరు. ఒకవైపు జననం, మరోవైపు మరణం. ఈ రెండింటి మధ్య మనం నడిచే చిన్న ప్రయాణమే జీవితం అనేది ఈ మణికర్ణిక ఘాట్‌కి వస్తే మనకు అర్థమవుతుందండి. సాధారణంగా మనకి శ్మశానంలోకి వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది కదండీ! బట్ చాలామంది మణికర్ణిక ఘాట్‌లో ఒక 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని వస్తారండి. నేను కూడా ఇంతకుముందు 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా మణికర్ణిక ఘాట్‌కి వెళ్ళి అక్కడ ఒక 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని వచ్చాను. మణికర్ణిక ఘాట్‌ని చూస్తే భయం కంటే జీవితం విలువ అర్థమవుతుందండి. పుట్టుకతో మొదలైన ప్రయాణం మరణంతో ముగిసినట్టే కనిపించినా కాశీ విశ్వాసంలో అది మోక్షం వైపు సాగే మరొక అడుగనమాట. మన జీవితాన్ని మనకి చూపిస్తూ జీవితం ఎంత చిన్నదో చెప్పే నిశ్శబ్దమైన పాఠం ఈ మణికర్ణిక ఘాట్ అండి. మీరు కాశీ వస్తే మణికర్ణిక ఘాట్‌ని కూడా తప్పనిసరిగా దర్శించుకుని వెళ్ళండి. ఇంకా మన బోటు ప్రయాణం అయితే మణికర్ణిక ఘాట్ వరకు ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తుందనమాట. మనం ఎక్కడైతే బోట్ ఎక్కామో అక్కడికే తీసుకొచ్చి మనల్ని దింపేస్తారు. ఈ బోటు ప్రయాణం కూడా ఒక అందమైన అనుభూతిని మనకి ఇస్తుందండి. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పడవలో గానీ, బోట్‌లో గానీ ప్రయాణించి ఈ ఘాట్‌లన్నింటినీ కూడా సందర్శించండి. నేను ఈ ఘాట్లు చాలా వరకు ఫుటేజ్ కట్ చేశానండి. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.